गोपी जना वल्लभा गिरिवरधारी। जय गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यशोदानंदन व्रज जनरंजन। यमुना तीरावनचारी। मुनतीवनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। जय जय प्रभुपाद 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 प्रभुपाद। जय जय प्रभुपाद 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 प्रभुपाद। जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद। जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद। जय गुरुदेव 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 गुरुदेव। जय गुरुदेव 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 गुरुदेव। जय गुरुवार श्रीपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं ततो व्यासं जयमुदीरये। ततो जयामुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवतसेवया भगवति उत्तमश्लोके भगवती मुक्तैतमश्लोके भक्तिर्भवति नैष्टिकी। भक्तिर्भवति नैष्टिकी। పని చేస్తుంది. హరే కృష్ణ. సో ఈరోజు
రెగ్యులర్ గా చేసే శ్లోకాలు కాకుండా వేరే శ్లోకాలు చదువుతున్నాం. ఎందుకంటే ఈరోజు సుమనాథ్ ప్రభుజీ గారి గృహప్రవేశం. సో ఆ సందర్భంగా బాగుండేట్టుగా ఇది మంచి చాప్టర్. ఇది ఐడియల్ గృహస్థ లైఫ్. ఐడియల్ అంటే తెలుగులో ఏమవుతుంది? ఆదర్శవంతమైన గృహస్థ జీవనం. ఇది 7వ స్కందములో 14వ అధ్యాయం. మొదటి శ్లోకం నుంచి 7:14 1 to infinity, 1 to లాస్ట్ వరకు చూద్దాం. ఎంతసేపు ఎన్ని శ్లోకాలు తెలుసు. శ్రీ యుధిష్ఠిర ఉవాచ గృహస్థ ఏతాం పదవిం విధినాయేన చాంజసా న్యాయాద్దేవ ఋషే బ్రూహి మాద్రశో గృహమూఢబ్ధి. హరే కృష్ణ. మాతాజీలు మాట్లాడకుండా పనిచేయాలి మీరు. హరే కృష్ణ. ఇద్దరు కూర్చోండి. మీరు క్లాస్ లో ఉన్నట్టుగా ఉంటుంది. లేకపోతే మీరు క్లాస్ లో లేరని అనిపించి మీరు మీ స్కూల్ ఇటు పెట్టుకోండి. మీరు పని చేసుకుంటాడు. అదే గుర్తుంటే మీరు చేసుకోండి. Maharaj Yudhishthira inquired from Narada Muni, "O my lord, O great sage, kindly explain how we who are staying at home without knowledge of the goal of life may also easily attain liberation according to the instructions of the Vedas." So, యుధిష్ఠిర మహారాజు గారు నారదముని గారి గురించి నారదముని గారి నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు, అడుగుతున్నారు. నారదముని గారి పని ఏంటి? అన్ని తిరుగుతూ ఉంటారు అందరినీ ఉద్ధరిద్దామని. సో ముఖ్యంగా ఎవరైతే లీడర్స్ ఉంటారు, సొసైటీ లీడర్స్ అంటే ఆ కాలంలో ఎవరుంటారు? రాజులు. సో యుధిష్ఠిర మహారాజు గారికి ఇంటికి వచ్చారన్నమాట నారదముని గారు. దానికి పైగా యుధిష్ఠిర మహారాజు గారు పాండవులు భక్తులు, శ్రీకృష్ణుడు భక్తులు అనమాట. సో అందువల్ల నారదుని కూడా చాలా ఇంట్రెస్ట్ ఇంటికి వెళ్ళాలండి. ఎందుకంటే కృష్ణుడు వచ్చి వెళ్తూ ఉంటాడు వీళ్ళింటికి. అందువల్ల వీళ్ళింటికి వెళ్ళాలంటే కూడా చాలా ఉత్సాహం మన నారదుని గారికి కూడా అనమాట. సో ఎక్కడైతే భగవంతుని సేవ జరుగుతుందో, భగవంతుని హరినామ సంకీర్తన జరుగుతుందో అక్కడికి ముఖ్యమైన గృహంలోనికి రావడానికి చాలా ఉత్సుకతగా ఉంటాం. సో అలా వచ్చేసినప్పుడు ఏం చేయాలి? మనం రిసీవ్ చేసుకోవాలి, మంచిగా మంచి ఆహ్వానించాలి, మంచి సీట్ ఇవ్వాలన, మంచిగా ఏదైనా మంచినీళ్ళు, ఏదైనా పలహారం, లేదా ఏదైనా భోజనం చేయాలి కదా. సో ఇదంతా అయిన తర్వాత అసలైన ముఖ్య ఘట్టం. అప్పుడు సాధువు నుంచి ఎంక్వైరీ చేయాలి. మేము గృహస్థ జీవనంలో ఉన్నాం. ఇలా యుధిష్ఠిర మహారాజు ఆల్రెడీ వీళ్ళు ఎంత గొప్ప భక్తులు. కృష్ణుడే వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. అందుకని సాధువులందరూ ఇంటికి వస్తూ ఉంటారు. కానీ ఆయన కూడాను సో కృష్ణుడు మా ఇంటికి వస్తున్నాడు, మేము గొప్ప భక్తులు అని చెప్పి కొంచెం ఇదిగా లేకుండా, గర్వం లేకుండా వినయంతో. ఎందుకంటే గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు గృహస్థం ఎంతవరకు మనం వదలమో అప్పటి వరకు కూడాను మనం చాలా వినయంగా ఉండాలన్నమాట. మనం ఆల్రెడీ ముక్తి పొందేసినట్టు అనుకోకూడదు ఒకవేళ ఉన్నా కానీ. ఎందుకని మన చూసి వేరే వాళ్ళందరూ కూడా అలాగే ప్రవర్తిస్తారు. అందువల్ల యుధిష్ఠిర మహారాజు గారు తను ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు?
నారదముని గారు మాకు దయచేసి చెప్పండి, ఏం చెప్పాలి? ఇల్లు వదలకుండా ఇంట్లోనే ఉండే మాలాంటి వాళ్ళ కోసం, ఉం? గృహ బంధనంలో చిక్కుకున్న మాలాంటి వాళ్ళ కోసం ఆ, ఎలా ముక్తి పొందడానికి ఏం చేయాలి? మేము కూడా ఎలా పొందొచ్చు? ఎందుకని మాకు ఇక్కడ బాగా ఆసక్తిగా ఉంది ఇక్కడ కదా, ఇది వదిలిపోలేము మేము. సో అందువల్ల ఏంటంటే ముక్తి అనేది చాలా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గా అన్నట్టుగా అనిపిస్తుంది. పొద్దున చెప్పాం కదా, ఒకవైపున చెట్టు పెట్టుకుని ఉంటాం, ఒకవైపున ప్రభు కాలు వస్తుంది. వినిపిస్తుందా? ఇందులో వస్తుందా? ఇందులో వస్తుందా? ఓకే. సో మేము కూడా వ్యవస్థలో ఉన్న మేము కూడా ఎలాగ ముక్తిని సంపాదించవచ్చు చెప్పండి అని అడిగారు అనమాట. సో అప్పుడు నారదముని గారు చెప్పడం మొదలెట్టారు. ఇక్కడ నుంచి నేను వర్షం చదువుతాను, ఇంకా శ్లోకాలు చదవలేదు. సమయం తప్పు కదా, ఎంత టైం ఇప్పుడు 7:30 అయింది. సో ఇంకొక 20 minutes 30 minutes మ్యాక్సిమం. 7:45 అని చెప్పారు, మనం కొంచెం లేటు వాళ్ళం కాబట్టి ఇంకొక. మై డియర్ కింగ్, Narada Muni replied, my dear king, those who stay at home as householders must act to earn their livelihood. And instead of trying to enjoy the results of their work themselves, they should offer these results to Krishna Vasudeva. How to satisfy Vasudeva in this life can be perfectly understood through the association of great devotees of the Lord. మొట్టమొదటి ఏం చెప్పారు నారదుని గారు? గృహస్థ జీవనంలో ఉన్నవాళ్ళు కష్టపడాలి, మొదటిగా కష్టపడాలి, కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసిన తర్వాత వచ్చిందంతా మన ఆనందం కోసం వాడుకోకుండా ఏం చేయాలి? వచ్చిన ఫలాల్ని భగవంతుడి సేవ కోసం వాడాలి. అవునా? నిన్న చెప్పుకున్నా కదా మన క్లాస్లో, మనకి ఎంత అవసరం అని తీసుకుని ఫ్యూచర్ కూడా కొంచెం పెట్టుకుని మిగతాది భగవంతుని సేవలో వాడాలి. అలా అని చెప్పేసి మొత్తం జీరో చేసేయకూడదు. నాకు ఎంత కావాలి, ఫ్యూచర్ ఎంత కావాలి, అంత కృష్ణ జీరో అయిన తర్వాత. అవునా? మనకి ఎప్పుడు ఏ ఆదాయం వచ్చినా కొంత పర్సంటేజ్ భగవంతుడి కోసం పక్కన పెట్టుకోవాలి, భగవంతుడి కోసం ఖర్చు పెట్టాలి. ఇది భగవంతుని ఈ విధంగా ఎలా సంతుష్టపరచాలి అనేది మనం చక్కగా ఎవరి నుంచి అర్థం చేసుకోవచ్చు? అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ డివోటీస్ ఆఫ్ ది లార్డ్, గొప్ప భక్తుల యొక్క సాంగత్యం ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు. 3-4 A grihastha must associate again and again with saintly persons, and with great respect he must hear the nectar of the activities of the Supreme Lord and his incarnations, as these activities are described in Srimad Bhagavatam and other Puranas. Thus, one should gradually become detached from affection for his wife and children, exactly like a man awakening from a dream. So, second ఏంటి? గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు గొప్ప సాధువులతోటి మరలా సాంగత్యం పొందాలి. అలా పొంది ఏం చేయాలి? చాలా శ్రద్ధతోటి రెస్పెక్ట్, ఆల్వేస్ రెస్పెక్ట్ తోటి ఏం చేయాలి? భగవంతుని గురించి వినాలి. శ్రీమద్ భాగవతం లేదా పురాణాల్లో చెప్పబడినటువంటి భగవంతుని యొక్క గుణముల గురించి, భగవంతుని యొక్క లీలల గురించి వినాలన్నమాట. సో వాటి వినటం వల్ల ఫలితం ఏమి ఉండాలా? అవునా? వింటున్నాము, ఫలితం ఏమి ఉండాలా? One should gradually become detached from affection for his wife and children. ఇది భాగవతం అంటే. భాగవతంలో ఏమి దాపరికాలు మామాటాలు ఏమి ఉండవు. ముక్తి పొందాలి అంటే ఇది జరగాలి. అవునా? సో అందువల్ల 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత దీనికి ప్రయత్నించాలి చాలా తీవ్రంగా. అవును కదా? పెళ్లి చేసుకోగానే ఎఫెక్షన్ లేదంటే కుదరదు కదా. అవునా? అది కూడా ధర్మం కాదు. కానీ
50 సంవత్సరాలు వచ్చేటప్పటికి మెల్లమెల్లగా, ఎందుకంటే పెందలాడే పెళ్లి చేసుకోవాలా, 20, 21, 25, 22, 23 పెళ్లి చేసుకోవాలి. అవునా? పెళ్ళి 30, 40 చేసాం అనుకోండి, 50 వచ్చేటప్పటికి ఇంకప్పుడే పిల్లలు బాగుతా ఉంటారు కదా ఇంట్లో. తండ్రి పాకుతా ఉంటాడు అంటే వేరే కర్రతోటి. అవునా? పిల్లాడు పాకుతుంటాడు. సో అటువంటి సమయంలో మనం వదలలేం కదా, ఎఫెక్షన్ వదలలేం. ఎఫెక్షన్ కావాలంటే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి కదా. సెటిల్ అవ్వాలంటే పెళ్లి చేసుకునేటైతే 25 డెడ్ లైన్ అనమాట. 25 దాటితే పెళ్లి గురించి మర్చిపోవడం, అంటే భక్తుల ముందుకు వెళ్ళాలంటే. ఎందుకంటే కనీసం ఇప్పుడు కాకపోయినా 50 ఏళ్ళకైనా రిటైర్ అవ్వాలి కదా. అవునా? అందువల్ల భక్తులు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే 25 కల్లా హరే కృష్ణ డేట్ చేయబాక. ఎందుకని ఆ 50 వచ్చేలోపు ఇలా సాధువులను ఇంట్లోకి పిలుస్తూ మనం సంపాదించింది మనకు వాడుకుని భగవంతుడి ఖర్చు పెడుతూ సాధువుల్ని మన ఇంటికి పిలిచి వాళ్ళ గురించి, కృష్ణుడి గురించి వింటూ, దానివల్ల ఫలితం ఏం పొందాలా? డిటాచ్ ఫ్రమ్ ఎఫెక్షన్ ఫర్ వైఫ్ అండ్ చిల్డ్రన్, ఎగ్జాక్ట్లీ లైక్ ఎ మ్యాన్ అవేకనింగ్ ఫ్రమ్ డ్రీమ్. 50 వచ్చేవాడికి ఎలా మేలుకోవాలి, ఎలా బయటికి రావాలి? ఇప్పుడు రాత్రి పడుకుంటాం, కళ వస్తుంది కదా. కళ వచ్చినప్పుడు లేవగానే ఏమవుతుంది? కళ జరుగుతున్నంతసేపు మనం కళగంటూ ఉంటాం, ఆహా ఓహో, లేకపోతే భయపడుతూ ఉంటాం. కానీ ఒకసారి మేల్కొనగానే ఏం జరుగుతుంది? ఆ కళకి మనకి సంబంధం ఉంటుంది, డిటాచ్ అయిపోతున్నాం. ఇదంతా మాయా. అవునా? అప్పుడు కళ్ళు అయితే భయపడుతుంటాం కదా. లేదు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, మంచి ప్రేమించిన వాళ్ళు ఉంటే మనం బాగా ఎఫెక్షన్ తోడు ఉంటాం కదా. కానీ లేవగానే ఓ ఇదంతా కళ, మాయ. కళ అంటే ఏముంది? మాయ అనమాట. అలాగే ఈ సాధువుల సాంగత్యం ద్వారా ఏం పొందాలి? అబ్బా ఇదంతా మాయ, ఇప్పటి వరకు నేను గృహస్థ జీవనంలో ఇప్పటి వరకు కొట్టుకుంటాడు, ఇదంతా కళ, మాయ అన్న అలా కళ్ళలోంచి లేచినట్టుగా లేవాలన్నమాట, బయటికి రావాలి. అర్థమైందా? అంటే మనం ఎంత దూరంలో ఉన్నాం అర్థం చేసుకోండి. ముక్తి పొందడానికి, భగవద్ధామం వెళ్ళడానికి ఎంత దూరంలో ఉన్నాం. 5. While working to earn his livelihood as much as necessary to maintain body and soul together, one who is actually learned should live in human society unattached to family affairs, although externally appearing very much attached. మంచి చిట్కాలు కూడా చెప్తుంది భాగవతం. ఎలా ఉండాలి మనం, ఎలా పనిచేయాలి, ఎంతవరకు పనిచేయాలి? ఉండటానికి ఇల్లు, ఒక ఇల్లు. ఇల్లు లేకపోతే కనీసం అద్దె కట్టడానికి సరిపడా డబ్బులు, తర్వాత 3 పూటలు తినడానికి, పిల్లలకి బడిలో ఫీజు కట్టాలి. మళ్ళీ ఆ ఫీజులు ఇంటర్నేషనల్ స్కూల్స్ వేసి మళ్ళీ కింద మీద పడకూడదు. మన శక్తి ఎలాంటి స్కూల్ వేయాలి? ఎంత కొంత మిగుల్చుకోవాలి మనం, భగవంతుడికి ఎంత కొంత మిగుల్చాలన్నమాట. మిగుల్చుకుంటే మనం ఈఎంఐలు కడుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ ఈఎంఐలు 50 సంవత్సరాలు వచ్చినా ఏం కాదు, నడుస్తూనే ఉంటాయి ఆ ఈఎంఐలు. అలా కాకుండా ఉన్న దాంట్లో దాని స్థాయి తగ్గట్టుగా ఇంట్లో ఉండాలి, స్థాయి తగ్గట్టుగా మన ఖర్చులు ఉండాలి, స్థాయికి తగ్గట్టుగా మన భోజనం ఉండాలి. అవునా? సో అదేవిధంగా ఇల్లు, అద్దెకి ఇల్లు కానీ సొంత ఇల్లు కానీ. సో ఇవి తీసుకుని అంత తీసుకుని ఏం చేయాలి? ఎలా జీవించాలి? అన్అటాచ్డ్ టు ఫ్యామిలీ అఫైర్స్. ఫ్యామిలీలో జరిగేటువంటి విషయాలకి కొంచెం పట్టి పట్టినట్లుగా ఉండాలన్నమాట లోపల, బయటికి కాదు. అవునా? కానీ బయటకు ఎలా ఉండాలి? అబ్బా ఫ్యామిలీ అంటే చాలా పట్టించుకుంటా ఉన్నట్టుగా ఉండాలి. నేను చెప్పలేదు, భాగవతం చెప్తుంది. పక్కన వాళ్ళకి చూపించాడు, ఫ్యామిలీ అంటే నాకు చాలా సీరియస్, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అఫైర్స్ అన్న నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటున్నారు అనమాట. కానీ లోపల లోపల పట్టి పట్టినట్టుగా ఉండాలి. అటాచ్మెంట్ ఎవరికి ఉండాలి? కృష్ణుడికి ఎలా దగ్గరికి వెళ్ళాలని ఉండాలన్నమాట. మీరు కనుక బయట ఎలా ఉన్నారు అనుకోండి, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బయటకు ఎలా ఉండదు. సో ఈ చిట్కాలు అనమాట, భాగవతం చిట్కాలు కూడా చెప్తున్నారు అనమాట. One should live in human society unattached to family affairs, although externally appearing very much attached.
అటాచ్ చేస్తున్నట్టుగా ఉండాలి. ఏం చేస్తున్నారు? సంపాదించిందంతా ఫ్యామిలీ ఇస్తూ ఉండాలా, కొంత సెక్యూరిటీ ఖర్చు పెడుతూ ఉండాలి అనమాట. అందువల్ల నా ఖర్చులను ఇంట్లో చెప్పకూడదు. ఇంట్లో చెప్తే కష్టం, అది సీనియర్ అనమాట. ఖర్చు తెలనికూడదు, ఎంత వస్తుంది తెలకూడదు అనమాట. చెప్తారు కదా, మాతాజీల వయసు తెలియకూడదు, ప్రభుజీల జీతం తెలియకూడదు అంటారు. సో అలా తెలియకుండా ఇల్లు చక్కగా గడుపుకుంటూ ఎంత కావాలో అంత తెచ్చి మిగతాదంతా కృష్ణుడికి ఖర్చు పెట్టాలన్నమాట, అది తెలియకుండా. 6. An intelligent man in human society should make his own program of activities very simple. If there are suggestions from his friends, children, parents, brothers, or anyone else, he should externally agree, saying, yes, that is all right. But internally, he should be determined not to create a cumbersome life in which the purpose of life will not be fulfilled. అవునా? మనందరికీ చాలా మంది సజెషన్స్ ఇస్తా ఉంటారు. ప్రభుజీ అక్కడ మంచి ఫ్లాట్ ఉంది, అక్కడ కొనండి అంటారు అనమాట. లేకపోతే ప్రభుజీ ఇక్కడ ఇది ఉంది, ఇచ్చేయాలి. అంటే మన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి చాలా మంది సజెషన్స్ ఇస్తా ఉంటారు. అబ్బాయిని అమెరికా పంపించండి, ఒక 2-3 కోట్లు అప్పు తీసుకుని బాగుంటది, రాసి సంపాదిస్తాడే అంటారు అబ్బాయి. మరి అబ్బాయి మళ్ళీ ఇంట్లో ఇస్తాడో తెలియదు మరి. సో ఇలాగూ మనకి పక్కన వాళ్ళందరూ ఎలాంటి అడ్వైజ్లు ఇస్తా ఉంటారు, మెల్లిగా ఈఎంఐలో ముంచేస్తారు మెల్లి. భౌతికంగా మనం ఇంకా పై స్థాయికి తీసుకెళ్దామని చెప్పేసి కింద పడేస్తారు ఇదంతా, అవునా? వాటికి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఎస్ ఎస్ అనాలి అందరికి. ఎందుకంటే మళ్ళీ లోన్ అన్నాం అనుకోండి, మళ్ళీ గొడవలు వస్తాయి. అక్కడ వాళ్ళ కూర్చొని ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఇక్కడ నలుగురు తీసుకొస్తారు, అవునా? సో అందువల్ల ఎస్ ఎస్ ఇస్ కరెక్ట్, ఐఎమ్ ట్రయింగ్, ఐఎమ్ వెరీ మచ్ నెక్స్ట్ అని చెప్పండి నాకు, అలాగే అలా చెప్పేసి టైం మనం జాగ్రత్తగా అన్నిట్లో కూరుకోకుండా భగవంతుని సేవలో టైం ఇవ్వాలి. అలాగే మనం అటువంటి వాటిని దేన్ని మనం తీసుకోకూడదు, ఏదైతే మన యొక్క జీవిత లక్ష్యాన్ని భగవంతుని భక్తికి అడ్డుగా వచ్చేట్టుగా ఉన్నాయో. ఎందుకంటే మీరు ఎక్కువ తీసుకుని అనుకోండి, దానివల్ల టెన్షన్స్ వస్తాయి కదా. అలాంటి వాటిని తీసుకోకుండా భగవంతుని సేవలో చాంటింగ్ చేసేప్పుడు అవన్నీ గుర్తు రాకుండా ఉండేట్టు ఉండాలన్నమాట. టెన్షన్స్ చాంటింగ్ చేస్తున్నా మధ్యలో ఈఎంఐ గుర్తొచ్చింది, ముందు 1వ తారీఖు ఆ జీతం వస్తున్నారు, వెంటనే మళ్ళీ ఈఎంఐ గుర్తొస్తుంది. అవునా? సో అలా ఉండకూడదు పరిస్థితి, చాలా పీస్ఫుల్ గా ఉండాలన్నమాట లైఫ్. 7. The natural products created by the Supreme Personality of Godhead should be utilized to maintain the bodies and souls of all living entities. The necessities of life are of 3 types: those produced from sky, from rainfall, from earth, from the mines, the seas, or the fields, and from the atmosphere, that which is obtained suddenly and unexpectedly. సో మనకేంటి, యాదృచ్ఛికంగా మనకి ఏవైతే వస్తాయో వాటితో సంతుష్టిగా ఉండాలి. మనం చేయాల్సిన హార్డ్ వర్క్ చేసి, హార్డ్ వర్క్ కూడా లిమిట్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే లిమిట్ లేదు కదా, మీరు భౌతికంగా ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తాయి, అవునా? అలా అని చెప్పేసి ఫుల్ టైం జాబ్, పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబులు 2, పార్ట్ టైం జాబులు 2, తర్వాత నైట్ జాబులు 2, ఇలా పెట్టి మా జీవితాన్ని కాంప్లికేట్ చేసుకోవాలి, సింపుల్ గా ఉంచుకోవాలి. ఇంతమంది ఏం చెప్తారు, వర్షం ద్వారా వచ్చాయి, భూమి నుంచి వచ్చాయి, వీటిలో ఆధారపడి ఉన్నాను, సింపుల్ గా ఉండాలి లైఫ్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు ఏంటి, మనకి జాబ్ కొంచెం సింపుల్ గా ఉంచుకుని మరి కంబరసంగా లేకుండా ఇల్లు గడిచేట్టుగా, పిల్లలు చదువుకునేట్టుగా, మనకి ఇల్లు ఒకటి ఉండేట్టుగా,
3 పూట్ల భోంచేసేట్టుగా ఉండేది చూసుకోవాలి, అందరూ చూసుకోవాలి. 8. One may claim proprietorship to as much wealth as required to maintain body and soul together. But one who desires proprietorship over more than that much be considered a thief. And he deserves to be punished by the laws of nature. చాలా కఠినంగా చెప్తుంది భాగవతం. మన యొక్క శరీరాన్ని, ఆత్మను సంరక్షించుకోవడం కోసం ఎంత ప్రాపర్టీ అవసరమో దాన్నే మనం మన సొంతం చేసుకోవాలి. దానికే మనం, అంతటికే మనం అధిపతులు అవ్వాలి. దానికి మించి మనం ఏదైనా స్వాధీనపరుచుకున్నాం అనుకోండి, అంటే మనకి కెపాసిటీ ఉండి కూడా నాకు డబ్బులు వస్తున్నాయి, కొనగలను ఇన్ని ప్రాపర్టీస్, లేకపోతే ఇంత ఇన్వెస్ట్ చేయగలను, ఇంత వస్తుంది, ఖర్చు లేబర్ పెట్టుకున్నాను, బ్యాంకులో దాచుకున్నాను. సో ఫ్యూచర్ కూడా కొంత ఉంచుకోవాలి. అలా అని చెప్పి ఫ్యూచర్ తీసుకోవాలి లేదు, ఫ్యూచర్ కూడా ఉంచుకోవాలి కొంత, కానీ దానికి కూడా లిమిట్ ఉందండి. కానీ ఇవన్నీ పరిధులు దాటి ఇంతకన్నా ఎక్కువగా మనం కనుక అధిపతులు అవుతే, లక్షాధిపతి కానీ, కోటీశ్వరుడు కానీ, లేకపోతే ఇంకేమంటారు భూమి అధిపతి, భూపతి, భూపతి లేదా ఫ్లాట్ పతి, ఫ్లాట్ల మీద ఫ్లాట్లు 1, 2, 10 చూడండి. వాళ్ళు రాను కూడా రారు. ఎప్పుడు చాలా మంది ఉంటారు ఇక్కడ సిటీస్ లో, ఖాళీ పడి ఉంటాయి అక్కడ. సో అలా గనక ఎక్కువగా ఉంచుకుంటే అధిపతి వాళ్ళు ఏమని కన్సిడర్ చేయాలి? టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ థీఫ్. థీఫ్ అంటే ఏంటి? దొంగ. అంటే భగవంతుని సొమ్ము మనం అవకాశం వచ్చింది కదా అని తీసి మన పాకెట్లో పెట్టుకున్నాడు. ఈశావాస్యం విధం సర్వం కదా, ఇది అందరికీ చెందింది కదా. సో అవసరం ఉన్నా లేకపోతే అందరు కొంటున్నారు కాబట్టి ప్లాట్లన్నీ రేట్లు పెరిగిపోతాయి. అవునా? పాపం నిజంగా ఇల్లు అవసరమైన వాడికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు 10 ఫ్లాట్లు, 20 ఫ్లాట్లు, ఇంకా అదే బిజినెస్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా ఎక్కువ భూపతులు ఎక్కువగా ఉంటే, ఎక్కువ భూమి కలిగి ఉన్నా, ప్రాపర్టీ కలిగి ఉన్నా కానీ వాళ్ళని దొంగ అని అంటున్నారు. భాగవతం దాపరికాలంలో స్ట్రైట్ గా ఉంటుంది. అందువల్ల నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. ఈ విధంగా అనమాట. భాగవతం రోజు చదువుతుంటే ఆటోమేటిక్ గా మనకి కనీసం మనకు తెలుస్తుంది ఫస్ట్, ఇది ప్రాబ్లం అని తెలియాలి ఫస్ట్, అంతే కదా. మన బాడీలో ఏదైనా ఉందనుకోండి, రోగం ఉందని తెలియాలి ముందు. అప్పుడే కదా మనం మెల్లిమెల్లిగా దాన్ని ఫోకస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి. సో భాగవతం చదవడం ఏంటంటే కనీసం మనకి ఫలానా రోగం ఉందని తెలుస్తుంది అనమాట. సో రోగం తెలిస్తే 50% క్యూర్ అయినట్టే. ఎందుకని? మెల్లిమెల్లిగా దానికి తీసుకుంటాం. సో ఎవరైతే ఈ విధంగా ఎక్కువ ఉంచుకుంటారో దే ఆర్ డిజర్వ్ టు బి పనిష్డ్ బై లాస్ ఆఫ్ నేచర్. యమధర్మరాజు పనిష్ చేస్తాడు. భక్తుడివి నువ్వు, ఇన్ని ప్రాపర్టీలు, ఇన్ని డబ్బులు నువ్వు పెట్టుకుంటావా? భగవంతుడి సేవలో వాడుకుంటా కదా. అవునా? సో he will be punished by laws of nature. Number 9. One should treat animals such as deer, camels, asses, monkeys, mice, snakes, birds, and flies exactly like one's own son. How little difference there actually is between children and these innocent animals. సో గృహస్థాశ్రమంలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఇల్లు ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, చక్కగా ఆనందంగా గడపచ్చు. ఇవన్నీ ఫెసిలిటీ ఉంటాయి. ఫెసిలిటీతో పాటు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏం బాధ్యతలు? మొదటి బాధ్యత, యానిమల్స్ ఉంటాయి. ఏంటవి? డీర్ అంటే లేడీ, క్యామెల్స్ ఒంటెలు, గాడిదలు, మంకీస్ కోతులు, ఇవన్నీ వస్తుంటాయి కదా. వాటిని కూడా మన పిల్లల్ని ఎలా చూసుకుంటాం వాటిని కూడా అలాగే చూడాలి. అంటే వాటికి కూడా ఎదురు పెడుతుండాలన్నమాట. ఎందుకంటే మనుషులు ఆధీనంలో ఉన్నాయి కదా అన్ని పంటలు, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. పాపం కోతులకి ఏం దొరకవు, తిరుగుతూ ఉంటాయి ఎండు పని. సో వాటికి కూడా ఫీడ్ చేస్తుంటారు, కోతులు కానీ వేరే జంతువులు కానీ. Number 10. Even if one is a householder rather than a brahmachari,
Sannyasi or a vanaprastha, one should not endeavor very hard for religiosity, economic development, or satisfaction of the senses. Even in household life, one should be satisfied to maintain body and soul together with whatever is available with minimum endeavor. According to place and time, by the grace of the Lord, one should not engage oneself in ugra karma. సో మనం ఎలా ఉండాలి? ధర్మార్థ కామ మోక్షం వీటిలో ఎక్కువగా కష్టపడకూడదు. ధర్మార్థ కామ మోక్షం అంటే ధర్మం అంటే పని చేయడం, డ్యూటీ, జాబ్. దాని నుంచి ఏమొస్తుంది? అర్ధ డబ్బులు వస్తాయి. దానివల్ల కామం. Maintained with their हरे कृष्ण महाराज, म्यूटेड महाराज. हरे कृष्ण. हरे कृष्ण, आर्य म्यूटेड महाराज. వాయిస్ రావడం లేదు మహారాజ్. దండోత్ ప్రణామ్. ఫోన్ చేయాలనా ప్రభు ఎవరికన్నా అక్కడ ఉన్న వాళ్ళకు? శర్మ. हरे कृष्ण महाराज, म्यूटेड महाराज. మ్యూట్ అయ్యాను ప్రభు. One so seriously considers one's wife to be his own that he sometimes kills himself for her or kills others, including even his parents or a spiritual master or teacher. Therefore, if one can give up his attachment to such a wife, he conquers the Supreme Personality of Godhead, who is never conquered by anyone. సో జనరల్గా ఏంటి, భార్యకు భర్త చాలా అటాచ్ అయి ఉంటారు కదా, చాలా అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. దానికోసం ఏం చేస్తారు, కొన్నిసార్లు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే భార్యను కూడా చంపుతారు ఒకసారి, లేకపోతే వేరే వాళ్ళని చంపుతారు, కొన్నిసార్లు టీచర్స్ అయినా లేకపోతే బంధువులైనా చంపుతూ ఉంటాడు. అంత అటాచ్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా ఏదన్నా తేడా వస్తుంది. కానీ ఒక వ్యక్తి తన భార్యకి అటువంటి అటాచ్మెంట్ ని కనుక వదిలేయగలిగితే, అటాచ్మెంట్ లేకుండా ఉండగలిగితే ఏమవుతుంది? కాంకర్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్.
భగవంతుడిని జయించవచ్చు అనమాట. అజిత, భగవంతుడు అజిత కదా. అజిత అంటే భగవంతుని ఎవరు జయించలేరు. కానీ భార్య మీద అటాచ్మెంట్ వదిలేస్తే కనీసం 50 ఇచ్చిన తర్వాత అలాగే భార్యలు అంటే భర్తల మీద కూడా అనమాట. ఇక్కడ ఎక్కువగా భార్య గురించి చెప్పేవాడు. భార్యలకు భర్తలు, భర్తలు భార్యలు అనమాట. వదిలేయగలిగితే అది కెన్ విన్ ఓవర్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. భగవంతుని జయించచ్చు అనమాట. Through proper deliberation, one should give up attraction to wife's body, because that body will ultimately be transformed into small insects, stool or ashes. What is the value of this insignificant body? How much greater is the supreme being who is all pervading like the sky? భార్య భర్తకి, భర్తకి భార్య మీద ఉన్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి మోహాన్ని వదిలేయాలన్నమాట. ఎందుకని ఆ శరీరం అల్టిమేట్ గా ఏమవుతుంది, బూడిదవుతుంది. లేకపోతే పాతి పెడితే చిన్న చిన్న పురుగులు తినేస్తాయి అనమాట. ఈ వాల్యూ ఏముంది, ఏం లేదు భగవంతుడితో కంపేర్ చేస్తాను. సో అందువల్ల భగవంతుడు ఇంకెంత గొప్పవాడు. సో అందువల్ల అటాచ్మెంట్ ని భగవంతుడికి ట్రాన్స్ఫర్ చేయాలి. 14. An intelligent person should be satisfied with eating prasad, food offered to the Lord, or with performing 5 different kinds of yajna, panchasuna. By such activities, one can give up attachment for the body and so-called proprietorship with reference to the body. When one is able to do this, he is firmly fixed in the position of Mahatma. So, తెలివైన వ్యక్తి ఏం చేయాలన్నా, should be satisfied with prasad. ప్రసాద్ అంటే ప్రసాదం అంటే ఏంటి? ఏదైతే భగవంతుడు ఇస్తాడో దాంతో సంతృప్తిగా ఉండాలి. ఒకటేమో మనం ఆఫర్ చేసి తింటాం మనకు కావాల్సింది. కానీ నిజమైన ప్రసాదం అంటే ఏంటి? భగవంతుడు ఏది మనకు ప్రసాదిస్తే దాంతో సంతృప్తిగా ఉండాలి. ఇది కేవలం తిండి విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో. ఒకసారి పెళ్లి జరిపోయింది అనుకోండి, భార్యను ప్రసాదంగా స్వీకరించాలన్నమాట. భగవంతుడు ఇచ్చాడు, ఇంక నేను సంతృప్తిగా ఉండాలి, మళ్ళీ అటు ఇటు వెళ్ళకూడదు, అక్కడిక్కడ చూడకూడదు. అవునా? ఇది ప్రసాదం అంటే. ప్రసాదం ఆనరింగ్ అంటే ఇది అనమాట. అలాగే మనం కష్టపడి వచ్చిన జాబు, దాంతో సంతృప్తి చెందాలి. అలాగే ఇల్లు, ఒక ఇల్లు మనకు దొరికింది, కష్టపడి వచ్చింది, ఉండగలుగుతున్నాం, మన కుటుంబం అంతా కలిసి ఉండగలుగుతాం. సో కాబట్టి దాంతో సంతృప్తి. ఈ విధంగా భగవంతుడి యొక్క ప్రసాదం మన లైఫ్ లో ఏమొచ్చినా కానీ దానితో సంతృప్తి చెంది సమయాన్ని భగవంతుడి సేవలో వాడాలి. మన జనరల్ ఏం చేస్తుంటాం, వాటిని ఇంకా పర్సూ చేస్తుంటాం. ఇల్లు ఉంటే దాన్ని ఇంకా మంచిగా ఎలా చేయాలా, లేకపోతే ఉద్యోగం ఉంటే దాన్ని ఇంకా ఎంత బాగా చేయాలా, సైకిల్ ఉంటే మోటార్ బైక్ ఎలా చేయాలా, దాన్ని కార్ ఎలా చేయాలా, ఏముంటాయి కదా. కారు ఉంటే దాన్ని 4 చక్రాలు 6 చక్రాలు ఎలా చేయాలా, లేకపోతే 4 సీట్లు 6 సీట్లు ఎలా చేయాలా, ఇవన్నీ దాంట్లోనే. అంటే మనకి అలా డబ్బు కలిసి వచ్చి తీసుకుంటే ప్రాబ్లం లేదు. అది కూడా ఫ్యామిలీకి అవసరమై లేదా భగవంతుడి సేవ అవసరం అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాటి కోసం మనం చాలా కష్టపడి సమయాన్ని వృధా చేసుకుని కింద మేడ మీద పడకూడదు. అలా చేయగలిగినప్పుడు అటువంటి వ్యక్తి ఏమంటారు? మహాత్మా. హరే కృష్ణ. మహాత్మా గారు మహారాజు గారు వచ్చారు. హరే కృష్ణ. Every day one should worship the Supreme Being who is situated in everyone's heart, and on this basis one should separately worship the demigods, the saintly persons, ordinary human beings and living entities, one's forefathers and oneself. In this way one is able to worship the Supreme Being, the core of everyone's heart. ప్రతిరోజు భగవంతుని పూజ చేయాలి. ఈరోజు మనందరం మంగళారతి చేశాం. ఇదే విధంగా రోజు చేయాలన్నమాట. భగవంతుడు రోజు పూజ చేయాలి, ఉదయం సాయంత్రం, గృహస్థాశ్రమం ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఈ విధంగా భగవంతుడు గుర్తుంటాడు అనమాట. మన రోజంతా వేరే పనులు నిమగ్నం ఉంటాం కదా, మరి భగవంతుడు ఎలా గుర్తొచ్చేది మనకి? తప్పనిసరిగా ఉదయం సాయంత్రం పూజించాం. అన్ని వదిలేసి స్వామివారి సేవలో ఉన్న వాళ్ళకి ఏంటి, రోజంతా పూజ. కానీ గృహస్థులు మాత్రం తప్పనిసరిగా రోజు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా చేయాలి. లేకపోతే ఏమవుతుంది? మర్చిపోతాం. ఇక
మన అబ్బాయి మన అమ్మాయి వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళిన జాబ్కి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళు వీళ్ళే గుర్తొస్తూ ఉంటారు. ఫోటోలన్నీ వస్తూ ఉంటాయి కదా. మళ్ళీ రాకపోతే పర్సులో పెట్టుకుంటాం, వాళ్ళు మళ్ళీ మర్చిపోతాం అని చెప్పేసి. సో కానీ మనకి ఏమో రావాలి, శ్రీకృష్ణుడు రావాలి మదిలోకి కదా. సో అందువల్ల ఉదయం సాయంత్రం మనం వర్షిప్ చేయాలి, చాంటింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. మనం ఒకసారి ప్రభుజీని కనుక్కోండి, ప్రభుజీ టైం అయిపోతుందా ఏమిటి, కుందరం రోజు ఫోన్ చేయాలి, పరిస్థితి కంటిన్యూ చేయమంటారా ఆపేయమంటారా? ఈలో మేము ఇంకో శ్లోకం చదువుతాం. When one is enriched with wealth and knowledge, which are under his full control, by means of which he can perform yajna or please supreme master Godhead, one must perform sacrifices, offering oblations to the fire according to the directions of the Shastras. In this way, one should worship the Supreme Personality of Godhead. సో మనకి ఏదన్నా అప్పుడప్పుడు మనకి డబ్బు వస్తుంది, అవునా? ఉన్నట్టుండి ఒకసారి చాలా డబ్బు వస్తుంది. When one is enriched with wealth and knowledge, which are under his full control. సో మీ కంట్రోల్ ఉన్నట్టుగా మీ ఆధీనంలో ఉన్నటువంటి కంట్రోల్ చేయమండి. ఓకే ఓకే, వచ్చిన తర్వాత చెప్పండి. మన ఆధీనంలోకి కొన్నిసార్లు ఉన్నటువంటి డబ్బు వస్తుంది కదా, ఉన్నటువంటి ప్రాపర్టీస్ వస్తుంది. మనం ఏం చేస్తాం, వాటిని చుప్చాపుగా చాప కింద పెట్టేసి ఎవరు తెలియకుండా బ్యాంకులో పెట్టేసి దాన్ని ఎఫ్డి చేసేసి మెయిన్ అకౌంట్ లో ఏమి ఉండదు. మళ్ళీ 100 రూపాయలు 200 రూపాయలు మినిమం బ్యాలెన్స్ కట్టిగా ఉంటా ఉంటుంది, వెళ్తా ఉంటుంది. అవునా? సో అలా చేయకూడదు. ఎందుకని? అలా మన దగ్గరికి వచ్చినప్పుడు వాటి ద్వారా మనం యజ్ఞం చేయొచ్చు. యజ్ఞం అంటే ఏంటి? భగవంతుడిని సాధువుని సంతృప్తి పరచవచ్చు. ప్రభుజీ దీనికి ఫోన్ చేస్తాను, మీ కాలు ఇక్కడికి వస్తుంది. ఓకే, అర్థమైందా? అంత మనం ఉంచుకుని మిగతాది భగవంతుడి సేవకి సాధువుల సేవకి వాడాలన్నమాట. అది యజ్ఞం చేయడం కోసం ఒక అవకాశము భగవంతుడు మనకి ఇచ్చాడు. ఏంటి? అంతమంది దగ్గర పెట్టుకోవడం కోసం కాదు, దాని ద్వారా మనం ఉద్ధరించుకోవచ్చు. దాన్ని మన దగ్గర డబ్బులు వచ్చింది కూడా ద్రవ్యాలు కొనవచ్చు. ఎంతమంది అంటే యజ్ఞం అని చెప్తారు, ఇప్పుడు సంకీర్తన యజ్ఞం. సో మనం కూడా కొంత ఉంచుకోవాలి, కానీ అది మన దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప అవకాశం. దాంతో మనం భగవంతుని సంతృప్తి చెందొచ్చు, సాధువులను సంతృప్తి పరచవచ్చు. అవునా? సో అలా చేయకపోతే ఏమవుతుంది తెలుస్తుంది కదా, భగవంతుడికి వీడికి ఇచ్చినా వీడు అంతా దాచుకుంటున్నాడు కాబట్టి వీడికి ఇవ్వడం వేస్ట్. అవునా? వేరే వాడికి ఇవ్వడం బెటర్. ఐ అండర్స్టాండింగ్. So if we are hiding whatever wealth we get, what God will think that इसको देने से भी बेकार है, वह सब अपने अंदर ही रखते हैं. సో ఈ ధనం ఏంటంటే మనం ఎంత ఇస్తే అంత వస్తుంది అన్నమాట. అవునా? ధనం ఎవరిది? భగవంతుడికి. సో భగవంతుడికి ఎవరో ఒకళ్ళు కావాలి. ఎవరు కావాలి? ఎవరైతే అందరికి డిస్ట్రిబ్యూట్ చేయగలడు. అవునా? అందుకు మనకి ఇచ్చేది. కానీ మనం ఏం చేస్తాం, అబ్బా భగవంతుడి నా మీద ఇంత ప్రేమ, ఇదంతా నా కోసం అని అంత పూడ్చిపెట్టుకుంటాం అంతా. అవునా? సో అది వాళ్ళని ఏమంటారు? కృపణ. బ్రాహ్మణ కృపణ. పిసినారి, మామూలుగా పిసినారి, ఆధ్యాత్మికంగా కూడా పిసినారి. ఎందుకని? ఈ డబ్బుతో నువ్వు ముక్తి పొందొచ్చు. ఈ డబ్బుతో సేవ చేస్తే, భగవంతుడి సేవ చేస్తే ఆ యజ్ఞం ద్వారా మనం ముక్తి పొందొచ్చు. లేకపోతే ఏమవుతుంది, అందులో మనం ఎంటాంగిల్ అవుతాము. 17. The Supreme Personality of Godhead, Sri Krishna, is the enjoyer of sacrificial offerings. Yet, although his leadership eats the oblations offered in the fire, my dear king, he is still more satisfied when nice food made of grains and ghee is offered to him through the mouths of the qualified brahmanas. సో ఒకటి భగవంతుడికి డైరెక్ట్ గా స్పెండ్ చేసాం అనుకోండి, భగవంతుడు హ్యాపీగా ఉంటాడు. కానీ దానికన్నా హ్యాపీ ఎవరు? సాధువులు. సాధువుల కోసం ఖర్చు పెడితే భగవంతుడు ఇంకా హ్యాపీగా ఉంటాడు, మోర్ హ్యాపీ. సో ఇక్కడ యజ్ఞం ఉదాహరణ చెప్తారు. ఏంటి యజ్ఞంలో మేము వేస్తాం, ధాన్యం గింజలు వేస్తాం, ఘీ వేస్తాం కదా.
దాంతో భగవంతుడు సంతృప్తి చెందుతాడు. కానీ దానికన్నా సంతృప్తి చెందేది ఏంటి? భక్తులకి సాధువులకి మంచి ప్రసాదం ఆఫర్ చేస్తే భగవంతుడు ఇంకా సంతృప్తిగా ఉంటాడు. సో ఇదే కేవలం భోజనం కాదు, మిగతా వాటికి కూడా వచ్చి డబ్బులంతా దాచుకుని కొంచెం ప్రసాదం చేసి డిస్ట్రిబ్యూట్ చేసి సాధు సాధు సేవ చేశాను అనుకుంటాం మనం. అది కూడా ఓకే, కానీ కేవలం ప్రసాదం తిండి గురించే కాదు, మనకు వచ్చే డబ్బులు, ప్రాపర్టీ, ఇవన్నీ కూడా భగవంతుడికి ఆఫర్ చేయాలి. దానికన్నా సాధువులకు ఆఫర్ చేస్తే భగవంతుడు విల్ బి వెరీ హ్యాపీ అనమాట. 18. Therefore, my dear king, first offer prasad unto the brahmanas and the demigods, and after sumptuously feeding them, you may distribute prasad to other living entities according to your ability. In this way, you will be able to worship all living entities, or in other words, the supreme living entity within every living entity. సో అందరిలో పరమాత్మ ఉన్నా అంటారు కదా, ఎలా పరమాత్మని వర్షిప్ చేయాలా? ప్రసాదం ముందు భక్తులకు పెట్టాలన్నా, తర్వాత అందరికి సామాన్య జనానికి పెట్టాలన్నా, తర్వాత ఇంకా ఉంటే జంతువులు కూడా ఫీడ్ చేయాలి. ఈ విధంగా భగవంతుని మనం పూజించవచ్చు. A Brahmana who is sufficiently rich must offer oblations to the forefathers during the dark moon fortnight in the later part of the month of Bhadra. Similarly, he should offer oblations to the relatives of the forefathers during the Mahalaya ceremonies in the month of Aswina. సో ఎవరైతే సరిపడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్ళు ఏం చేయాలి? ఫోర్ ఫాదర్స్ కి ఈ శ్రాద్ధ సెరమనీ చేయాలన్నమాట. శ్రాద్ధ సెరమనీ చేయాలి వాళ్ళకి. సో అదే భక్తులైతే ఆల్రెడీ వాళ్ళకున్న ధనం అంతా భగవంతుని సేవలు ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళు చేయకపోయినా పర్లేదు. ఒకసారి చేసి ఒక సంవత్సరం చేసి ఆ తర్వాత చేయకపోయినా పర్లేదు. 2023. One should perform the Shraddha ceremony on the Makara Sankranti, the day when the sun begins to move north, or on the Karkata Sankranti, the day when the sun begins to move south. One should also perform this ceremony on the Mesha Sankranti day and the Tula Sankranti day in the yoga named Vyatipata. On the day in which 3 lunar tithis are conjoined during an eclipse of either the moon or the sun on the 12th lunar day, and in the Shravana Nakshatra, one should perform this ceremony on the Akshaya Tritiya day, on the 9th lunar day of the bright fortnight of the month of Kartika, on the 4 Ashtakas in the winter season and cool season, on the 7th lunar day of the bright fortnight of the month. సో వేరు వేరు సమయాల్లో శ్రాద్ధ చేసిన సమయాలు చెప్తాను వాడు. కానీ ఎవరైతే భగవంతుని సంగీతంలో ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఫోర్ ఫాదర్స్కి ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. శ్రాద్ధ సెరమనీ చేసేసి ఏమవుతుంది, మనం ఏదైతే ఆఫర్ చేస్తామో అది వాళ్ళకి దొరుకుతాయి అనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. కానీ ఎవరైతే భగవంతుని సేవలో ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళందరికీ అన్ని లభిస్తాను, అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తున్నాడు. మనం ఇక్కడ భగవంతుని సేవలో నిమగ్నం ఉంటే మన పూర్వీకులందరికీ కూడాను శ్రాద్ధ సెరమనీ చేసిన దానికన్నా ఎక్కువగా వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళకి ముక్తి కూడా లభిస్తుంది. శ్రాద్ధ సెరమనీ చేస్తే ముక్తి రాదు. వాళ్ళకి మంచి భోజనం, మంచి ఇవి వస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే వైష్ణవులు అవుతారో వాళ్ళకి ముక్తి కూడా కలుగుతుంది అనమాట. All of these seasonal times are considered extremely auspicious for humanity. At such times, one should perform all auspicious activities, for by such activities, a human being attains success in short duration. During the periods of seasonal changes, if one bathes in Ganges, in the Yamuna, or in other sacred places, if one chants, offer fire sacrifice, or executes vows, or if one worships the Supreme Lord, the Brahmanas, the forefathers, the demigods, and the living entities in general, whether he gives in charity, yields a permanently beneficial result. So, ఇటువంటి శుభ ముహూర్తాల్లో ఈ పుణ్య కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. సో భక్తులు ఆ టైంలో భక్తి బాగా చేయొచ్చు, సంకీర్తన బాగా చేసుకోండి.
O King Yudhishthira, at the time prescribed for reformatory ritualistic ceremony for oneself, one's wife or one's children, or during funeral ceremonies and annual death ceremonies, one must perform the auspicious ceremonies mentioned above in order to flourish in fruitive activities. మీకు కర్మ ఫలాలు, మీ కర్మలకు మంచి ఫలాలు కావాలంటే ఇవన్నీ చేయాలన్నమాట. కానీ వైష్ణవులు కర్మ ఫలాల కోసం పనిచేయరు కాబట్టి ఇవి చేయకపోయినా పర్వాలేదు. కానీ ఎవరైతే కర్మఫలాలు కావాలో వాటిని ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇవన్నీ చేయాలన్నమాట. శ్రాద్ధ సెరమనీలు, అవి పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ చేయాలి. అదే వైష్ణవులు అయితే ఏమి చేయాల్సిన పని. Nardamani continued, now I shall describe the places where religious performances may be well executed. Any place where a Vaishnava is available is an excellent place for all auspicious activities. అందరూ కుంభమేళా పరిగెత్తున్నారు కదా, యాక్చువల్లీ కుంభమేళాకి వెళ్ళాల్సిన పని లేదు. అవునా? ఎక్కడ వైష్ణవుడు దొరుకుతాడో, ఎక్కడ సాధువు సర్వార్పణం చేసిన సాధువు దొరుకుతాడు, అదే మంచి ప్లేస్. మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అది ఎక్సలెంట్ అనమాట ఆ ప్లేస్. The Supreme Personality of Godhead is the support of this entire cosmic manifestation with all its moving and non-moving living entities. And the temple where the deity of the Lord is installed is a most sacred place. అది లేకపోతే టెంపుల్, గుడి, భగవంతుడి గుడి మంచి ప్లేస్. Furthermore, places where learned Brahmanas observe Vedic principles by means of austerity, education and mercy are also auspicious and sacred. ఇది కాకపోతే నెక్స్ట్ ఏంటి? బ్రాహ్మణులు ఉండే ప్లేస్, ఎక్కడైతే వేదిక మంత్రాలు జపిస్తుంటారో, ఎక్కడైతే దాన ధర్మాలు జరుగుతుంటాయో అవి మంచి ప్లేస్. Auspicious indeed are the places where there is a temple of the Supreme Personality of Godhead Krishna, in which he is duly worshipped, and also the places where there flow the celebrated sacred rivers mentioned in the Puranas, the supplementary Vedic literatures. Anything spiritual done there is certainly very effective. So definitely గా శ్రీకృష్ణుడు లేదా విష్ణు దేవాలయం మంచి ప్లేస్. మన యాక్టివిటీస్, మన ఏదైనా సెరమనీ చేయాలన్నా కానీ అవి లేకపోతే మన పుణ్య నదులు ప్రవహించే చోట, వాటి నదీ తీరాల్లో మంచి ప్రదేశాలు గంగా, యమున, గోదావరి, కృష్ణ, నర్మద, సింధు, కావేరి, ఇవన్నీ కూడాను ఈ నది ఒడ్డున మంచి అన్నమాట. The sacred lakes like Pushkara and places where saintly persons live like Kurukshetra, Gaya, Prayaga, Kulahashrama, Naimisharanya, the banks of Falgu River, Setabandha, Prabhasa, Dwaraka, Varanasi, Mathura, Pampa, Bindu Sarovara, Badrikashrama, the places where Nanda River flows, the place where Lord Ramachandra and Mother Sita took shelter, such as Chitrakuta, and also hilly tracts of land known as Mahendra and Malaya. All of these are to be considered most pious and sacred. Similarly, places outside India where there are centers of Krishna consciousness and where Radha Krishna deities are worshipped must all be visited and worshipped by those who want to be spiritually advanced. And one who intends to advance in spiritual life may visit all these places and perform ritualistic ceremonies to get results 1,000 times better than the results of the same activity performed in any other place. So ఇవన్నీ ప్లేస్లు చెప్పారు కదా, విన్నారా? బట్ అన్ని చోట్ల చేస్తారు అన్నమాట. అలాగే ప్రభుపాద్ గారు యాడ్ చేస్తారు ఏమని, ఎక్కడైతే మన ఇస్కాన్ సెంటర్స్ ఉంటాయో, లేకపోతే మన బిఏ సెంటర్స్ ఉంటాయో, అక్కడికి వెళ్ళి కూడా పర్ఫామ్ చేయొచ్చు. అక్కడ చేస్తే 1000 రెట్లు ఎక్కువగా వస్తారు అన్నమాట కృష్ణుడి గుడి దగ్గర అయితే. O King of the earth, it has been decided by expert learned scholars that only Supreme Personality of Godhead Krishna, in whom all that is moving or non-moving in this universe is resting, and from whom everything is coming, is the best person to whom everything must be given. So మనం ఏది ఇచ్చినా ఎవరికి ఇవ్వాలి? శ్రీకృష్ణుడికి ఇవ్వాలి. ఎందుకంటే విశ్వం అంతా భగవంతులోనే ఉంది, ఆల్ మూవింగ్ అండ్ నాన్ మూవింగ్. O King Yudhishthira, the demigods
many great sages and saints, including even the 4 sons of Lord Brahma, 4 Kumaras, and I myself were present at your Rajasuya sacrificial ceremony. But when there is a question of who should be the first person worshipped, everyone decided upon Lord Krishna, the supreme person. దీనికి ఉదాహరణ కూడా ఇస్తున్నారు నారదముని గారు. ఎందుకని యుధిష్ఠిర, మీకు రాజశ్రీ విగ్రహం జరిగింది కదా, అప్పుడు జరిగినప్పుడు అందరూ ఉన్నారు, దేవతలందరూ ఉన్నారు, అక్కడ పెద్ద పెద్ద ఋషులు కూడా ఉన్నారు, లార్డ్ బ్రహ్మ యొక్క 4 కుమారులు కూడా ఉన్నారు, నేను కూడా ప్రజెంట్ అయి ఉన్నా అక్కడ. కానీ అందరూ కలిసి ఏం డిసైడ్ చేశారు, ఎవరిని పూజించాలి? శ్రీకృష్ణుని పూజించాలి. అందువల్ల ఇందులో ఎటువంటి డౌట్ లేదన్నమాట. ఇది ఉదాహరణ. The entire universe, which is full of living entities, is like tree whose root is the supreme personality of Godhead, Achyuta. Therefore, simply by worshipping Lord Krishna, one can worship all living entities. ఊర్ధ్వ మూలం అదో శాఖం అని ఉంది కదా భగవద్గీతలో. ఈ విషయం అంతా ఎలా ఉంటుంది? వేర్లు పైనుంటి, ఆకులు కింద ఉంది, అవునా? ఆ వృక్షం యొక్క వేరు ఎవరు? శ్రీకృష్ణుడు అని చెప్తున్న భాగవతం ఇక్కడ. ఈ చెట్టు యొక్క వేరు వేరు ఆకులు ఇవన్నీ కూడా ఎవరు? వేరు వేరు జీవులు, దేవతలు, అందరూ ఇందులో ఉంటారు. అందువల్ల భగవంతుడికి ఆఫర్ చేస్తే ఆటోమేటిక్ గా అందరికి ఆఫర్ చేసినట్లే, భగవంతుడికి అర్పిస్తే అందరికి అర్పించినట్లే. ఎలా అయితే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఎలా అయితే ఆకులు కొమ్మలు అన్నిటికీ వస్తుంది, మళ్ళీ వాటికి సపరేట్ గా పోయాల్సిన పని లేదు, వస్తే పోయొచ్చు మీ సరదా. కానీ వేర్లో బయట మర్చిపోకూడదు, అది నిజమైన ఎఫెక్ట్ ఉండేది అన్నమాట. సో అందువల్ల భగవంతుడికి అర్పించాలి, శ్రీకృష్ణుడికి అర్పించాలి. King Yudhishthira, the Supreme Personality of Godhead has created many residential places like the bodies of human beings, animals, birds, saints, and demigods. In all of these innumerable bodily forms, the Lord resides with living as Paramatma. Thus he is known as Purushavatara. భగవంతుడు అన్ని జీవుల హృదయాల్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరమాత్మ రూపంలో ఉన్నాడు. అందువల్లనే ఆయన భగవంతుని ఏమంటారు? పురుషావతార్ అంటారు. O King Yudhishthira, the super soul in every body gives intelligence to the individual soul according to his capacity for understanding. Therefore, the super soul is the chief within the body. The super soul is manifested to individual soul according to the individual's comparative development of knowledge, austerity, penance, and so on. ఏమని చెప్తున్నాడు యుధిష్ఠిర మహారాజా? ఈ పరమాత్మ మనందరి శరీరంలో ఉన్నాడు. కానీ ఎవరి స్తోమతకు తగ్గట్టుగా, ఎవరి తెలివికి తగ్గట్టుగా, ఎవరి తపస్సుకు తగ్గట్టుగా, ఎవరి డిటాచ్మెంట్ ఏమంటే వైరాగ్యం, ఎవరెవరి వైరాగ్యాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ భగవంతుడు లోపల నుంచి గైడెన్స్ ఇస్తాడు, కానీ అందరికి ఒకే విధంగా గైడెన్స్ ఇవ్వడు భగవంతుడు. అందరికి ఒకే విధమైన సలహాలు ఇవ్వడు భగవంతుడు లోపల. ఎలా ఇస్తాడు? మన తెలివి బట్టి, మన స్తోమత బట్టి, మన తపస్సు బట్టి, మన యొక్క వైరాగ్యం బట్టి. అంతే కదా? ఎందుకంటే వైరాగ్యం లేదనుకోండి, భగవంతుడు సలహా ఇచ్చి మనం చేయలేము మనం కదా. మనం కూడా చాలా సలహాలు ఇస్తుంటాం, ఏమని 50 తర్వాత కొంచెం త్వరగా రిటైర్ అవ్వండి భగవంతుడు చాలా, కానీ కష్టం. ఎందుకని? ఇంకా మనకు వైరాగ్యం లేదు. అది ఇక్కడే బాగున్నట్టు అనిపిస్తుంది. సంసారే లాగిలో భాలో కదా, సంసారం చాలా బాగుంది, అప్పుడే ఇంకా టైం ఉంది అనిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఆస్టెరిటీ, తపస్సు, వైరాగ్యం లేదనుకోండి, భగవంతుడు అడ్వైజ్ ఇవ్వడు అనమాట. ఎందుకని? ఇచ్చిన ఉపయోగం లేదు. సాధువులు అంటే ఊరికి పిచ్చోడు, అలా తెలియదు, ఏదో ఆశ ఉంటుంది, చెప్తే ఫాలో అవుతారు. అందుకని పదే చెప్తా ఉంటారు అనమాట. ఇంకా ఏదో ఆశ ఉంటుంది, ఇలా ఎలాగ ఉద్ధరిద్దాం అని. అందువల్ల సాధువులు ఏంటి మరలా చెప్తూ ఉంటారు ఇలాగ చేయమని. కానీ భగవంతుడు మాత్రం ఎంత ఫాలో అవుతాడో భగవంతుడు తెలుసు, అంతే అడ్వైస్ చేస్తాడు భగవంతుడు. సో అందువల్ల భగవంతుడికి కూడా సాధువులు అవసరం అనమాట. ఎందుకని? సాధువులు భగవంతుడి కన్నా దయామయులు. వాళ్ళు ఇంకా చెప్తూ ఉంటారు అన్నమాట. కొన్నిసార్లు కొంచెం అబ్బా పదే విసిగిస్తాడు అనుకున్నా కానీ చెప్తూ ఉంటారు సాధువులు ఇంకా భగవంతుడి కన్నా దయామయులు. My dear king, when great sages and saintly persons saw mutually disrespectful dealings
At the beginning of Treta Yuga, deity worship in the temple was introduced with all paraphernalia. సో ఎప్పుడైతే త్రేతాయుగంలో త్రేతాయుగం మొదట్లో ఎప్పుడైతే పరస్పరం మనస్పర్ధలు మొదలయ్యాయో అప్పుడు ఈ మందిరంలో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. Sometimes a neophyte devotee offers all the paraphernalia for worshipping the Lord, and he actually worships the Lord as the deity. But because he is envious of the authorized devotees of the Lord Vishnu, the Lord is never satisfied with his devotional service. ఏంటి భక్తి పూర్తిగా పరిపక్వత రాలేదు, అటాచ్మెంట్ వదలలేదు, పెనస్ చేయట్లేదు. అటువంటి వ్యక్తి ఇంటి దగ్గర బాగా పూజ చేస్తున్నాడు, భగవంతుడు అన్ని ఆఫర్ చేస్తున్నాడు, టైంకి చక్కగా పువ్వులు, మాలలు, డ్రెస్సులు ఇవన్నీ వేస్తూ ఉంటారు. కానీ నిజంగా భగవంతుడి రిప్రజెంటేటివ్ ఉంటారు కదా, భగవంతుని ప్రతినిధి, భగవంతుని యొక్క విష్ణు యొక్క ప్రతినిధి, ఆథరైజ్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు. ఎవరైతే ఆథరైజ్ చేయబడుతున్నారో అటువంటి భక్తులకి ఎన్వియస్ గా ఉన్నాం అనుకోండి కదా, జనరల్ గా ఏమవుతుంది, అడ్వాన్స్ సాధుస్ అంటే కొంచెం రెస్పెక్ట్ అది ఇదే ఉంటుంది అనమాట. దానికి ఎన్వియస్ అయ్యామనుకోండి, ఈర్ష్య కలిగింది అనుకోండి, అటువంటి వ్యక్తుల యొక్క పూజతోటి భగవంతుడు సంతుష్టిగా ఉండనే ఉండడం. My dear king, of all persons, a qualified Brahmana must be accepted as the best within this material world, because such a Brahmana, by practicing austerity, Vedic studies, and satisfaction, becomes the counterpart body of the Supreme Personality of Godhead. So, ఎవరైతే సర్వం అర్పించి భగవంతుని సేవలో సదా ఉంటారో వాళ్ళ యొక్క శరీరానికి భగవంతుడి శరీరానికి తేడా లేదు. అప్పుడేంటి, మనం ఇంట్లో భగవంతునికి అన్ని అర్పిస్తున్నాం, అటువంటి సాధువులకి ఈర్ష్య పెంచుకుంటున్నాం, అవునా? సో అది తప్పు అన్నమాట. My dear King Yudhishthira, the Brahmanas, especially those engaged in preaching the glories of the Lord throughout the entire world, are recognized and worshipped by the Supreme Personality of Godhead, who is the heart and soul of the creation. The Brahmanas, by their preaching sanctity, sanctify the three worlds, the dust of their lotus feet, and thus they are worshipable even for Krishna. చివరి శ్లోకం, చివరి ఏంటిది? ఎవరైతే భగవంతుని సేవలో పూర్తిగా నిమగ్నమై ఉంటారో, సదా ఆ సేవలో ఉంటారో, అన్ని వదిలేసి భగవంతునికి సంపూర్ణంగా భగవంతుని ప్రచారంలో నిమగ్నమై ఉంటారో, అటువంటి వాళ్ళని భగవంతుడు గుర్తించి భగవంతుడే వాళ్ళని పూజిస్తాడు. అటువంటి వాళ్ళు భగవంతుడే పూజిస్తాడు అనమాట. అందువల్ల భగవంతుడిని పూజిస్తూ అటువంటి వాళ్ళ మీద మనం ఈర్ష్య అలాంటివి పెంచుకున్నాం అనుకోండి, భగవంతుడు ఆగ్రహానికి గురవుతాం. అవును కదా, ఇప్పుడు మనం కృష్ణ వర్షిప్ చేస్తున్నాము, ఎవరైనా వచ్చి కృష్ణుడు అంటే మనకు ఎలా ఉంటుంది? మరి అన్ని వదిలేసి భగవంతుని సేవలో నిమగ్నమై భగవంతుడి కోసం అంకితమైన వాళ్ళని భగవంతుడే పూజిస్తున్నాడు. మరి భగవంతుడే పూజించేటువంటి వ్యక్తిని మనం అటు ఇటుగా ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? భగవంతుడికి సరైన గుణపాఠం సరైన సమయంలో సరైన చోట తగలాల్సిన చోట తగిలిద్ది మనకి దెబ్బ. ఎక్కడ తగిలిద్ది? మనకి ఏదైతే అత్యంత ప్రేమో దాని మీద తగిలిద్ది దెబ్బ. అందువల్ల అటువంటి బ్రాహ్మణులు, సాధువుల్ని మనం చాలా గౌరవించాలి, పూజించాలి, వారికి మనం ఉన్నవన్నీ అర్పించాలి, అన్ని దాచుకోకుండా ఖర్చు పెట్టాలి భగవంతుడి కోసం. By their preaching sanctify the three worlds with the dust of their lotus feet, and thus they are worshipable even for Krishna. సాధువులు ఏం చేస్తూ ఉంటారు? భగవంతుని నామం ప్రచారం చేస్తూ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటారు. ప్రపంచం మొత్తం తిరిగి వారికి శాంక్టిఫై చేస్తుంటారు, అంటే వారిని పునీతం చేస్తూ ఉంటారు అనమాట. అటువంటి భక్తులు ఏడవ నామపరాలు. అటువంటి భక్తులు భగవంతుడికి కూడా పూజనీయులు. దే ఆర్ వర్షిపబుల్ ఈవెన్ ఫర్ కృష్ణ. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఈ కనుక మర్చిపోతే పూజించి భగవంతుడికి దగ్గర అనుకుంటే రివర్స్ అవుతాను, అవునా?
అంతే కదా? ఎలా ఉంటుంది అంటే మన మండే ఎగ్జామ్ చెప్పుకోవాలంటే కొంతమంది కుర్రాళ్ళు ట్రై చేస్తుంటారు కదా ప్రేమిద్దామని అమ్మాయిని. సో పొరపాటున అమ్మాయికి ఇష్టమైన వ్యక్తిని కనుక డిస్రెస్పెక్ట్ చేశారా ఇంకంతే, హరే కృష్ణ, అప్పటితో బ్రేకప్. అవునా? సో అదే విధంగా భగవంతుని పూజ చేస్తున్నాము, దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం, కానీ భగవంతుడి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సాధువులు ఎవరైతే భగవంతునికి అంకితమై ఉన్నారో వాళ్ళని గనక మనం ఏమన్నా అపరాధం చేసినా, వాళ్ళ మీద ఈర్ష్య పెంచుకున్నా భగవంతుడు మనకి ఎప్పుడు సంతృప్తిగా ఉంది. అందువల్ల గృహస్థాశ్రమం ఉన్నప్పుడు మనం పని చేయాలని కష్టపడాలన్నా, వచ్చిన దాంతో మనం ఇల్లు మెయింటైన్ చేసుకోవాలన్నా, కుటుంబం చూసుకోవాలన్నా, మిగతాది భగవంతుడికి ఖర్చు పెట్టాలన్నా. బయటికి ఫ్యామిలీ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్టు ఉండాలి, లోపల మాత్రం భగవంతుడి మీద ఇది పెంచుకోవాలన్నమాట. ఇది నారద భక్తి సూత్రము, నారద భక్తి రహస్యం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगत गुरु शिला प्रभुपाद की जय, गुरु महाराज श्री प्रभुपाद की जय. हरे कृष्णा.